పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన మీ వాక్యాన్ని ధ్యానించి ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. చెప్పుచున్న నాకు, వినిచున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి, కృప చూపండి ఆయన. నేను ప్రతి ఒక్కరిని మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనవులు సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే దేవుని ఆత్మ మనలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మనలో నివసిస్తేనే మనం దేవుని సంబంధులము. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం దేవుని సంబంధులము కాము, క్రీస్తు వారము కాము. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ఉంటే దేవుని యొక్క పని చేయగలం. పరలోకానికి మనం వెళ్ళడానికి మనకు దేవుడు మనకు అవకాశాన్ని కల్పిస్తాడు. ఎవరైతే ఆత్మ స్వభావంతో ఆత్మ చెప్పే సంగతులు విని ఆ విధంగా నడుచుకుంటారో వారికి మాత్రమే దేవుడు పరలోక రాజ్యంలో అవకాశం కల్పిస్తాడు. పునరుద్ధానానికి దారులు తెరుస్తాడు. ఆత్మ లేకపోతే వాడు కారు. ఆత్మ మనకి ఏమిస్తుంది? ఆత్మ మనలో ఉంటే దేవుని యొక్క సంగతులను మనకి బయలుపరుస్తుంది. మన దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనకు ఒక నియమం ఉంది. మన పాపాలను ఒప్పుకుని దేవుళ్ళు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన మనకు ఆత్మనిస్తారు. ఆత్మ మొదటిగా మనకి ఏం చేస్తుంది? మనం దేవుని పిల్లలమని మనకి తెలియజేస్తుంది. 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మొదటిగా మనల్ని ఏం చెప్తుంది మనకి ఆత్మ? మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని సంబంధులు, మీరు ఈ లోకానికి దేవుని నిమిత్తం వచ్చారు, దేవుని నిమిత్తం మీరు బ్రతకాలని ఆత్మ మనకి సాక్ష్యం ఇస్తుంది. ఎవరిష్టానుసారంగా వాళ్ళ బ్రతికి ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోవడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని పుట్టించలేదు, పంపలేదు. మీరు మొదటిగా తెలుసుకోవాల్సింది దేవుని పిల్లలు అని ఆత్మ మనకి సాక్ష్యం ఇస్తుంది. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆయన ద్వారా మనం దేవుని యొద్దకు వెళ్ళగలము అని. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపపో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చిన సాక్ష్యం ఇచ్చును. ఆత్మ మనకి ఏ సాక్ష్యాన్ని ఇస్తుంది? యేసుక్రీస్తు వారి ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలమని ఆయన నిమిత్తం మనకి ఆయన యొక్క మాటలను గూర్చి మనకి సాక్ష్యం ఇస్తుంది. ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రభువు ద్వారానే, యేసుక్రీస్తు వారి ద్వారానే మనం తండ్రి యొద్దకు చేరగలమని యేసుక్రీస్తు వారి గురించి మనకి సాక్ష్యం ఇస్తుంది. మొదటి మనల్ని దేవుని పిల్లలమని చెప్తుంది. దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనం, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే
మార్గం, ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని మనకి సాక్ష్యం ఇస్తుంది. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తుంది. ఎప్పుడు? ఆత్మ మనలో ఉన్నప్పుడు. ఆత్మ మనలోకి ఎప్పుడు వస్తుంది? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి పేరట పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. అప్పుడు మాత్రమే మనం ఆయనలోకి వెళ్ళగలము. ఆత్మ మన లోనికి వస్తుంది. వరం ఎప్పుడు పొందుతున్నాం? బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరం మనం పొందుకుంటున్నాం. అంతకుముందు మనకి ఆ ఆత్మ వరం మనకి లేదు. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని యేసే ప్రభువని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వరం మనకి అనుగ్రహింపబడుతుంది. అప్పుడు మాత్రమే ఆత్మ మనలోనికి వచ్చి మనలో నివసిస్తుంది. అప్పుడు మాత్రమే మనకి దేవుని యొక్క కార్యాలు మనకి బహిర్గతం అవుతాయి, మనకి తెలియపరచబడతాయి. ఆయన మన లోపల లేకపోతే మనకి ఏ విధమైనటువంటి దేవుని గురించిన సంగతులు మనకు తెలియవు, అవగాహనలకు రావు, గ్రహింపు శక్తి మనకి ఉండదు. ఆత్మ ఎలాంటిది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈ ఆత్మ ఎలాంటిది? ఆత్మ జ్ఞాన వివేకములను ఆధారమగు ఆత్మ, ఆలోచనలకు బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ భూమి మీద ఉన్న ప్రతి విషయాన్ని దేవుడు మనకి ఏ విధంగా తెలియజేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ప్రతి విషయాన్ని, మనకి వివేకాన్ని, జ్ఞానాన్ని, తెలివిని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని ఆయన ద్వారా మాత్రమే మనకి అనుగ్రహిస్తున్నాడు. ఆ ఆత్మ లేకపోతే మనకి ఎటువంటి తెలివి, దేవుడు ఎవరో కూడా మనకి తెలియదు. మనం ఎందుకు బ్రతుకుతున్నాము, దేని నిమిత్తం బ్రతుకుతున్నాము, మనం ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం అనే విషయం కూడా మనకి గ్రహింపులో ఉండదు. ఆత్మ ఉంటేనే మనకి దేవుని యొక్క జ్ఞానం మనకి తెలుస్తుంది. మన దేని నిమిత్తం బ్రతకాలి, ఎందుకు బ్రతుకుతాం అనే విషయం కూడా మనకి తెలియకుండా చీకట్లో మనం ఉండిపోతాం. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసించినప్పుడు మాత్రమే మనకి ఆ తెలివి, దేవుని యందు భయభక్తులు మనకు ఉంటాయి. ఈయన వచ్చినప్పుడు మనలోకి ఏం తెలియజేస్తాడు? 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపమైన ఆత్మ. యేసుక్రీస్తు వారు దేవుని యొద్దకు వెళ్ళిన తర్వాత ఎవరిని పంపుతా అంటున్నారు? వేరొక ఆదరణకర్తను మీకు పంపుతాను. ఆయన ఏం చేస్తాడు వచ్చినప్పుడు? 16వ అధ్యాయం అదే యోహాను సువార్త 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును.
ఆయన వచ్చినప్పుడు, ఆయన మనలోకి వచ్చినప్పుడు దేన్ని ఒప్పింపజేస్తాడు? మొదటిగా పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పాపం తర్వాత నీతిని మనకి అనుగ్రహిస్తాడు. తీర్పును గూర్చి తెలియజేస్తాడు. ఈ లోకంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికితే మీకు తీర్పు ఉండదు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతికితే ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. తీర్పు అంటే పాతాళానికి వెళ్ళిపోతారు. అక్కడ పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉంటాయి. అక్కడ అగ్ని ఉంటుంది, అగ్నిలో కాలిపోతారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకి భయం కలుగుతుంది. ఆ భయం కలిగినప్పుడు మనం ప్రతి దాన్ని ఒప్పుకుంటాం. పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? భయం కలిగితేనే. ఇది చేసింది తప్పు, నేను తప్పులో ఉన్నాను, నేను పాపంలో ఉన్నానని మనకు తెలిసినప్పుడు మాత్రమే దాన్ని ఒప్పుకుంటాం. ఆ ఒప్పుకోవాలంటే మనకి ఆత్మ సహాయం కావాలి. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి మన నోటితో. మారు మనసు పొందాలి. మొదట పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందాలి. ప్రాయశ్చిత్తం పొందిన తర్వాత నోటితో ఒప్పుకున్న తర్వాత ఆయన్ని ప్రభు అని ఒప్పుకున్న తర్వాత మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. ఈ లోకం గతంలో మనం ఎన్నో తప్పులు చేసాం. ఆ తప్పుల్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? నీటి ద్వారా మనం సమాధి చేయబడినప్పుడు అవి అక్కడతో దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? కడిగి వేసి ఆయన దాన్ని మరలా ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు. అప్పుడు మనం ఏమవుతున్నాం? క్షమింపబడి మరలా నూతన జన్మలోకి వస్తున్నాం. అప్పుడు ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకి అందుతుంది. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఆయన వచ్చి మనకి ఒప్పింపజేసి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. ముందు ఏం చేసాం? దేవునికి దూరం అయిపోయి మన ఇష్టానుసారంగా లోకంలో బ్రతికి మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తు యేసు వలన, మాట వలన మనకి కలుగుతుంది. కాబట్టి మనం ఆయన నిమిత్తం, యేసు ప్రభు వారి నిమిత్తం మనం ఎప్పుడైతే విన్నామో, ఆయన ఏ కార్యాలు అయితే చేసాడో, ఎలా బ్రతకమన్నాడో, ఆ విన్నప్పుడు మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగినప్పుడు మనం చేసిన పాపాలు మనకి కనపడతాయి. ప్రకృతి సంబంధమైన వాడు ఆయన మాట వినడు, కానీ ఆత్మ సంబంధమైన వారు ఆయన మాట విని ఆయనకు లోబడతారు. లోబడినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆత్మ సహాయం మనకి అందుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ఎప్పుడైతే మనం మారు మనసు పొంది పాపాన్ని ఒప్పుకుని బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు ఆత్మ మనలోనికి వస్తుంది. వచ్చి ఎక్కడ నివసిస్తుంది? మనలో నివసిస్తుంది. మన దేహం ఎవరికి ఆలయమై ఉంది? దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఇక దేవుణ్ణి ఒప్పుకున్న తర్వాత, ఈ లోకం నుంచి వేరైపోయిన తర్వాత ఇక మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకడానికి వీలు లేదు. మీరు మీ సొత్తు కాదు. ఎందుకంటే మీరు విలువ బట్టి కొనబడిన వారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం పెట్టి మనల్ని కొన్నారు. కొన్న తర్వాత ఇంకా మన ఇష్టానుసారంగా నడవడానికి మన ఇష్టం అవ్వదు. ఇంకా ఆయన ఏ విధంగా చెప్పితే ఆ విధంగా మనం నడవాలి. ఎందుకంటే ముందు మన ఇష్టానుసారంగా బ్రతికాం కాబట్టి మనకున్న మహిమనం మనం పోగొట్టుకున్నాం. మనకి ఏదైతే రావాలో, ఏదైతే మనం పొందుకోవాలో దాన్ని మనం మన కోరికల వల్ల, మన పాపాల వల్ల దాన్ని పోగొట్టుకున్నాం. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఆయన విలువ పెట్టి కొన్నాడు. మనం కొన్న తర్వాత మనం ఇంకొకరికి మనం అమ్మబడిపోయిన తర్వాత
ఇంకా మన ఇష్టం చెల్లదు. కాబట్టి ఆయన ఏదైతే చెబుతారో దాన్ని మాత్రమే మనం చెయ్యాలి. చేస్తేనే మనకి నిత్యజీవం ఉంటుంది. నేనెందుకు చేయాలంటే మనకి నిత్యనాశనానికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఆయన చెప్పిన మాట వింటామో అప్పుడు మాత్రమే మనం పోగొట్టుకున్న దాన్ని పొందుకోగలం, దాన్ని తిరిగి ఇవ్వగలరు దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో అప్పుడే మనకి ఆయన తిరిగి మనకి ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నప్పుడు మనం మన దేహాన్ని లోకానికి ఇంకా ఇవ్వకూడదు. ఒకవేళ లోకానికి ఇస్తే ఏమైపోతుంది? దేవుడు మన దేహాన్ని పాడు చేస్తానంటున్నాడు. దేవుడే పాడు చేస్తాడు. దేవుని మాట వినకపోతే దేవుడే రక్షిస్తాడు, దేవుడే శిక్షిస్తాడు. కాబట్టి దేవుని మాట వినినప్పుడు మాత్రమే మనం రక్షింపబడగలం. ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు దేవుని ఇష్టానుసారంగానే మనం బ్రతకాలి. మన ఇష్టానుసారంగా ఇంకా బ్రతకడానికి వీలు లేదు. ఎందుకంటే మనం దేవుని ఆలయమై ఉన్నాం కనుక. ముందు ఎలా పడితే అలా బ్రతికిన వారు ఆత్మ వచ్చినప్పుడు ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతకడానికి వీలు లేదు. దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతకాలి. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేళ్లకు కలిగిన వ్యవస్థను చూచి సహింపలేకపోయాను. ఎప్పుడైతే ఇజ్రాయేల్ మధ్యన ఉన్న అన్యదేవతలను తొలగించుకుని దేవుణ్ణి సేవించాలని దేవుని వైపు తిరిగినప్పుడు, అన్యదేవతలను తీసివేసినప్పుడు దేవుని ఆత్మ సహింపలేకపోయింది. అన్యదేవతలు ఉన్నంత వరకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అంగీకరించలేదు, వారికి శిక్షణ ఇచ్చాడు. అలాగే మనం కూడా మన లోపల ఉన్న అన్య సాంప్రదాయాలు కానీ అన్యుల పద్ధతులు కానీ ఏ అయితే ఉన్నాయో వాటిని మనం తృణీకరించి దేవుని వైపు తిరిగినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మన ఏదైతే దుర్వ్యవస్థలో ఉన్నామో దాన్ని చూసి ఆత్మ బాధపడుతుంది. అప్పటి వరకు మన ఇబ్బందులను కానీ ఇరకాటాలు కానీ చూసేప్పుడు వరకు దేవుడు వాటిని పట్టించుకోడు. ఎప్పుడైతే ఆ సాంప్రదాయాల్ని, ఆ అన్యదేవతల్ని మన మధ్యలో ఉన్న వాటిని మనం ఎప్పుడైతే వదిలిపెడతామో, ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని లెక్కలోనికి తీసుకుంటాడు. మన బాధని అంగీకరిస్తాడు, మన శ్రమలను ఆయన అంగీకరిస్తాడు. అప్పటి వరకు ఆయన కలుగ చేసుకోడు. వాటిని మనం ఫాలో అయినప్పుడు, వాటిని మన ఆ సాంప్రదాయాలను మనం కొనసాగించినప్పుడు, వాటి ప్రకారం మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఎంత మాత్రం మనల్ని అంగీకరించడు. వాటిని వదిలిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. దేవుని ఆత్మ మన వైపు తిరిగి మన బాధని చూసి తను కూడా బాధపడతాడు. మనం ఎలా అయితే బాధపడతాం ఆయన కూడా అంత బాధపడతాడు. కాబట్టి మనం మన లోపల ఉన్న అన్య సాంప్రదాయాలను కానీ అన్య ఆచారాలను కానీ దాన్ని కొనసాగించుకోకూడదు. లోక పద్ధతులు, అన్య సంప్రదాయాలు, లోకంలో ఉన్న పద్ధతులు మనం ఎంత మాత్రము కొనసాగించకూడదు. వాటిని అసహించుకోవాలి తప్ప వాటిని అంగీకరించకూడదు. అంగీకరిస్తే దేవుడు మనల్ని అంగీకరించడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి. ఆత్మ మనలో ఉంటుంది అంటే, నివసిస్తుంది మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. లేకపోతే ఆయనకి ఎంత మాత్రం సంతోషం ఉండదు తన ఆత్మయందు.
హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుప్రభు వారు ఎలా అర్పించుకున్నారు? నిర్దోషిగా అర్పించుకుని తను ఏం చేశారు? ఆయన యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు, అంటే ఈ లోకంలో ఉన్న క్రియలు ఎలాంటివి? నిర్జీవమైన క్రియలు. ఈ నిర్జీవ క్రియలను వదిలిపెడితే జీవము గల దేవుని సేవించడానికి మనకి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం అంగీకరించి ఆయన మనలో ఉండి ఆయన కార్యాలు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుంది? మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. మన మనస్సాక్షి శుద్ధి అవ్వాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మన మీద పని చేయాలి. అంటే ఆత్మ సహాయాన్ని మనకు ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మన మనస్సాక్షి శుద్ధీకరింపబడుతుంది. జీవము గల దేవుని వైపు మనం వెళ్ళాలి అంటే ఆత్మ సహాయం మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆత్మ సహాయంతో నిర్దోషంగా తన యొక్క రక్తాన్ని అర్పించారు. ఆ అర్పించిన రక్తాన్ని మనం ఎలా తీసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ రక్తంలో మనం కడగబడి జీవము గల దేవుని సేవించాలి అంటే మన మనసాక్షి శుద్ధంగా ఉండాలి. ఆ శుద్ధంగా ఉండాలంటే ఆత్మ సహాయం మనకి కావాలి. ఆత్మ మాత్రమే మన మనసాక్షిని చేస్తుంది. శుద్ధీకరణ చేస్తే మనం దేవుణ్ణి సేవింపగలం. లేదంటే మనం దేవుణ్ణి సేవించలేము. దేవునికి మనకి ఎడబాటు వస్తుంది. మన మనసాక్షి సరిగా లేనప్పుడు దేవుని వైపు మనం తిరగలేము. కాబట్టి మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి ఆత్మ సహాయంతో మన మనసాక్షిని శుద్ధీకరించి ఎప్పుడైతే శుద్ధీకరిస్తామో, మన మనసాక్షిని ఎప్పుడైతే శుభ్రపరచుకుంటామో అప్పుడు మాత్రమే మనం దేవుని సేవించగలం, జీవము గల దేవుణ్ణి. ఇప్పుడు మన ప్రతి ఒక్కరూ ఎక్కడున్నారు? లోకంలో ఉన్న వాళ్ళంతా నిర్జీవ క్రియల్లో ఉన్నారు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారు మాత్రమే జీవము గల దేవుని సేవించగలరు. కాకపోతే ఇక్కడ మనం ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళ నిర్జీవ క్రియలు చేస్తున్నారో వారికి తెలియదు. మేము నిర్జీవ క్రియలు చేస్తున్నాం అనుకుని వాళ్ళకి తెలియదు. ఈ క్రియలు ఎలాంటివి అంటే మేము నీతిగానే బ్రతుకుతున్నాం, నీతిలోనే ఉన్నాం అనుకుంటారు తప్ప ఎంత మాత్రం వారికి తెలియదు. అది దేవుడు ఏమన్నాడు? ఈ నిర్జీవ క్రియలు దేవుడు ఆత్మ లేకపోతే, దేవుడు లేకపోతే, యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించలేకపోతే మీరు చేసే ప్రతి క్రియ నిర్జీవ క్రియే. అది ఎంత మాత్రము దేవునికి అనుకూలమైనది కాదు. మీరు ఆత్మ ద్వారా మాత్రమే మీరు దేవుణ్ణి ఆరాధించగలరు. ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి దేవుణ్ణి. అంటే మీ లోపల జీవము గల దేవుని యొక్క క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఉండాలంటే ఆత్మ సహాయం మనకి ఎల్లప్పుడూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మనం ముందుకు కొనసాగలం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఇక కాలం ఎంత ఉంది? కొద్దిగానే ఉంది. మనమేమనుకుంటే ఇంకా చాలా కాలం ఉంది, నాకు 50 సంవత్సరాలు ఉంది, 60 సంవత్సరాలు ఉంది, 70 ఉందని మనం ఏ ఇబ్బంది లేదు అని ఎవరికి నచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. దేవుడు ఏమన్నాడు? కాలం కొద్దిగానే ఉంది.
ఈ కొద్దిగున్న కాలాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు, ఆయన రాక మానడు. వస్తానన్నవాడు వస్తాడు, ఆయన రాక మానడు. కాలం కొద్దిగానే ఉందని మీరు బ్రతకాలి. ఇజ్రాయేల్ని ఏమన్నారు దేవుడు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు? మీరు కర్ర చేతి పట్టుకుని మీరు పరిగెట్టుకు వెళ్ళిపోయేవారిలా ఉండి మీరు రొట్టెలు తినండి అన్నాడు. త్వరగా పారిపోతాక సిద్ధంగా ఉన్న వాళ్ళలాగా తినమన్నాడు. ఎందుకు? ఈ లోకంలోంచి దాటి వెళ్ళిపోవాలంటే త్వరపడాలి. అలాగే మనం కూడా ఈ లోకంలోంచి దాటి దేవుని యొద్దకు వెళ్ళాలంటే మనం త్వరపడాలి. ఇంకా కాలం కొద్దిగా ఉందని మనం త్వరగా మన పనిని ముగించుకోవాలి. ఇంకా చాలా టైం ఉంది అని మనం ఆలస్యం చేస్తే నాశనానికి జారిపోతాం. వచ్చేవాడు ఆలస్యం చేయకుండా వచ్చేస్తాడు. అప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. తెలియనప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? నా ఎదుట నీతిమంతుడైన వాడు, ఆయన ఒప్పుకున్నవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు ఏమవుతున్నారు? జీవిస్తాడు. లేనివాడు, వెనుక తీసినవాడు, లోకంలోకి వెళ్ళిపోయినవాడు ఆత్మకి సంతోషం ఉండదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతారో వారి యందు దేవుని ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఎవరైతే వెనుక తీస్తారో వారి యందు దేవుని ఆత్మ ఎంత మాత్రమో సంతోషపడదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవాను కావు. అంటే మనం ఏం చేయాలి? నశించుటకు మనం వెళ్ళకూడదు. అలాంటి వారు కాము. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారై ఉన్నాము. మనం విశ్వాసం కలిగిన వారై ఉండాలి తప్ప అవిశ్వాసంతో మనం వెనుక తీసేవారుగా ఉండకూడదు. అప్పుడు వెనుక తీసేవారుగా ఉంటే ఆత్మకి సంతోషం ఉండదు. ఆత్మ ఏమైపోతుంది? బలహీనపడిపోద్ది. మన ఆత్మ నశించిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషం ఉండదు. ఆయన మనకి ఏ కార్యం కూడా చెయ్యడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం కలిగి దేంట్లో ప్రవేశిస్తున్నాం? కృపలో ప్రవేశిస్తున్నాం. ఈ కృపలో ప్రవేశించి మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచి ఆయన ఎంత నిరీక్షణ గలవారమే ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రమూ సిగ్గుపరచదు. ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మని, ప్రేమను మనకి మన హృదయాల్లో కుమ్మరింపజేస్తున్నాడు. మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉండాలి అంటే, ఆయన శక్తి మనలో ఉండాలంటే నిరీక్షణ కలిగి కృపలో ప్రవేశించాలి. కృపలో ఉంటేనే మనకి దేవుని యొక్క ప్రేమ మనకి అందిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆయన యందు ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మనకి ఆత్మ యొక్క శక్తి మనకు అందింపబడుతుంది. లేదు అంటే మన ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోతే ఆయన యొక్క ప్రేమ మనకి ఎంత మాత్రమూ అందదు. కృపయందు మనం ఎల్లప్పుడూ కృపలో ఉండాలి. కృపను దాటి మనం బయటికి వెళ్ళామంటే మనం సాతాను చేతిలోకి వెళ్ళిపోతాం. సాతాను చేతిలోకి వెళ్ళిపోయారంటే వాడి ఇష్టానుసారంగా మనల్ని వాడుకుంటాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును.
ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏల అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మన సహోదరులను ప్రేమించినప్పుడు, ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు దేవుడు మనలో ఉంటాడు. ఎప్పుడైతే సహోదరుని ప్రేమిస్తామో ఆ ప్రేమించినప్పుడు దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. దేవుని ప్రేమిస్తే దేవుడు మనలో ఉంటాడు, దేవుని యందు మనం ఉంటాం. ఆ ఉన్నప్పుడు సహోదరుని ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మనకు? యాలి అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. దేవునిలో మనకి ఆత్మ సహాయాన్ని మనకి ఏం చేస్తున్నాడు? పాలు ఇస్తున్నాడు, షేర్ చేస్తున్నాడు మనకి ఆత్మని. ప్రతి ఒక్కరికి ఆత్మని మనకి దయచేస్తున్నాడు. పాలు అంటే పాలు పంపులు. ప్రతి ఒక్కరికి తన ఆత్మని భాగాన్ని ఇస్తున్నాడు. అందరిలోనూ అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? మనకి పాలు ఇస్తున్నాడు, ఆయనలో భాగం ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తున్నా, సహోదరుని ప్రేమిస్తున్నామో ఆత్మ యొక్క సహాయం మనకి ఏమవుతుంది? ఆత్మలో మనం భాగం అవుతున్నాం. ఆత్మ సహాయం మనకి అందుతుంది. ఆత్మ సహాయం అందాలంటే సహోదరుల్ని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మాత్రమే ఆయన యొక్క సహాయం మనకి అందుతుంది. ఆయన యొక్క ప్రేమ మనకి భాగం అవుతుంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? దేవుడు భాగాన్ని ఇస్తున్నాడు, పాలు ఇస్తున్నాడు. పాలు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్ట్స్ అంటే షేర్ చేస్తున్నాడు. ఆయన్ని విడదీసి అందరికీ సమానంగా అందజేస్తున్నాడు, పంచుతున్నాడు. మన సహోదరుని ప్రేమించినప్పుడు మాత్రమే దేవుడు మనకి ఆ భాగాన్ని మనకి ఇస్తాడు. దాన్ని పాలు పంపులు పొందగలం. లేదంటే మన సహోదరుని ప్రేమించలేకపోతే ఆత్మ సహాయం మనకి, పాలు పంపులు మనకి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? ప్రేమించగలగాలి. ప్రేమించినప్పుడు మాత్రమే పాలు ఉంటుంది. మన పాలు దయచేస్తాడు ఆయన. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం. ఇరవై 24వ వచనం చదువుకుందాం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరు ఆయన? బర్నబా గారు. ఇప్పుడు విశ్వాసం ఉంటే ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎప్పుడైతే దేవుని అంత విశ్వాసం ఉంచుతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అలాగే 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమితం అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయందును ఎడతెగయుందు అని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫన్ గారు ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొని ఉన్నారు. ప్రతి భక్తులు ఎలా ఉన్నారు? దేవుని యందు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని ఉన్నారు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఎవరున్నారు? తోడు పరిశుద్ధాత్మ దేవుడు తోడున్నాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఎందరైతే భక్తులు ఉన్నారో, ఎందరైతే అపోస్తులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఎవరు తోడుంటున్నారు? వారు దేని ఉంచితే విశ్వాసం ఉంచితే పరిశుద్ధాత్మ దేవుడు తోడుంటాడు. అలాగే మనకు కూడా విశ్వాసం ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంటున్నప్పుడు మాత్రమే మనకి పరిశుద్ధాత్మ దేవుడు తోడుంటాడు. తోడున్నప్పుడు మాత్రమే మనం దేవుని యొక్క కార్యాలు చెయ్యగలము. ఆయన మనలో ఉన్నాడు. ఎప్పుడు మనలో ఉంటాడు? దేవుని యందు విశ్వాసం ఉంచి సహోదరుని ప్రేమించినప్పుడు
దేవుడు మనకి ఆత్మలో పాలు ఇస్తాడు. అవి ఇచ్చినప్పుడు మనం ఆత్మ సహాయంతో కార్యాలు చేయగలం. మనం విశ్వసించినప్పుడు మాత్రమే కార్యాలు చేయగలం. ఆయన అప్పుడు మాత్రమే తోడుంటాడు. ఆయన తోడుతో మనం ప్రతి కార్యాన్ని సఫలం చేయగలం. విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము. విశ్వాసం ఉంచితేనే ఆత్మ మనకి తోడు ఉంచుతాడు. ఆత్మ తోడుంటేనే మనం ముందు కొనసాగలం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. యేసుక్రీస్తు వారి నామంలో మనం బాప్తిజం తీసుకుని ఆయన నిమిత్తం మనం హింసల పాలైనప్పుడు, నిందపాలైనప్పుడు ఎవరు మన మీద నిలుస్తున్నారు? మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచున్నాడు కనుక మనం ధన్యులము. అక్కడ స్టెఫెన్ గారు కానీ బర్నబా గారు కానీ విశ్వాసంతో పరిశుద్ధాత్మ నిండుకుని వారు ఏం చేశారు? దేవుని కార్యాలు చేసి హింస పొందారు, హతసాక్షులయ్యారు. వారు ఎలాంటి వారు? ధన్యులు అని చెప్తున్నారు. అలాగే మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో ఉండి ఆయన యొక్క కార్యాలు మనం చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. నిందలు వచ్చినప్పుడు మీరు సహించినప్పుడు మీరు ధన్యులు. సహించిన వారికి జీవకిరీటం ఉంది, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మనం దేవుని నిమిత్తం హింస పొందుతామో, శ్రమలు పొందుతామో, అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు, నిత్య జీవానికి మనకి వారసులుగా చేస్తాడు. మనం వెనుక తీస్తే ఆయన ఆత్మకి ఎంత మాత్రము సంతోషం ఉండదు. కాబట్టి మనం ఎలా చేయాలి? ముందుకే కొనసాగే వారిగా ఉండాలి తప్ప విశ్వాసంతో, సందేహం లేకుండా నిర్భయంగా మనం ముందు కొనసాగితే దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరముకు రుణస్థులము కాము. మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులం కాదు. ఇక్కడ ఈ లోకంతో ఇంకా మనకి సంబంధం లేదు. ఇక్కడతో రుణం తీరిపోయింది మనకి. ఆయన రక్తంలో కడబడ్డాం కనుక మనకి లోక సంబంధంగా ఎటువంటి రుణం లేదు. శరీరానికి కూడా మనకి ఎటువంటి రుణము లేదు, ఎటువంటి అప్పు లేదు. యేసు వారు తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నారు, అప్పులన్నీ తీర్చేశారు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి ఆయన కొనుక్కొని, ఇక మీరు మీ సొత్తు కాదు, కొనుక్కున్నారు కాబట్టి ఆయన అప్పు తీర్చి ఆయన కొనుక్కుని తన సొత్తుగా చేసుకున్నారు. ఇప్పుడు మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఇంకా మనం లోకానికి ఇంకా రుణస్థులం కావు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీరానుసారంగా ఇంకా మనం ప్రవర్తించాము అంటే చావు తప్ప మనకి వేరే ఏమీ లేదు. శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు చేసినప్పుడు మనం జీవిస్తాము, నిత్య జీవానికి మనం వెళతాము. ఎప్పుడైతే మనం శరీర సంబంధమైన క్రియలను వదిలిపెడతామో, ఆత్మకార్యాలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మాత్రమే మనం జీవిస్తాం. శరీరానుసారంగా ప్రవర్తించామంటే చావవలసిన వారంగా తప్ప మనకి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవకాశం మనకి లేదు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో, పరిశుద్ధాత్మ దేవుని చేత ఎంతవరైతే నడిపింపబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ముందుకు కొనసాగుతారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. వారు మాత్రమే నిత్య జీవానికి అర్హులు. దేవుడు వారిని మాత్రమే తన కుమారులుగా స్వీకరిస్తాడు.
ఆత్మకార్యాలు చేసి ఆత్మానుసారంగా నడిచేవారు మాత్రమే ఆయన సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతను వివేచింపబడడు. ఎవరైతే ప్రకృతి సంబంధమైన వాడో వారు దేవుని కార్యాలు వారికి తెలియదు. ఆత్మ గురించి మనం చెప్పినా యేసుప్రభు వారి నిమిత్తం ఆయన మన నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచి మనకు తిరిగి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు అని మనం ఎప్పుడైతే చెప్తామో వారికి అర్థం కాదు. వారు ఎలాంటి వారు? ప్రకృతి సంబంధులు. లోకానుసారుల వారికి ఎంత మాత్రము దేవుని జ్ఞానం అందదు. ఎందుకంటే ఆత్మ సహాయం వారికి లేదు కాబట్టి వారు ఎంత మాత్రం దేవుణ్ణి అంగీకరింపలేరు, దేవుని ఒప్పుకోరు. మనం చెప్పే మాట వారికి ఎలా ఉంటుంది? వెర్రితనముగా ఉంటుంది. పరలోకం ఏంటి, యేసుప్రభు వారు రక్తం చిందించడం ఏంటి, ఆయన శిలువలో చనిపోవడం ఏంటి, ఇవన్నీ మనం చెప్పినప్పుడు మన పాపాల నిమిత్తం ఆయన శిలువలో చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశారని మనం ఎప్పుడైతే చెప్తామో వారికి వెర్రితనంగా ఉంటుంది. వారు మన మాట వినరు, అంగీకరించరు. పరలోకం నరకం ఉందంటే వారు అంగీకరించరు. యేసుప్రభు వారిని నమ్మితే ఆయన మాత్రమే మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళగలడు అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో వారికి వెర్రితనంగా ఉంటుంది. మీరేం చెప్తున్నారో అర్థం కాదు అని వారు మనల్ని అంటారు. పరలోకం ఉందో లేదో ఎవరు చూశారు? అది ఎక్కడుందో ఎవరికి తెలుసు? అసలు యేసుప్రభు వారు వచ్చారో లేదో ఎవరికి తెలుసు? చనిపోయారో లేదో ఎవరికి తెలుసు అని వారు తిరిగి మనల్ని ప్రశ్నిస్తారు. వారికి అంతా వెర్రితనంగా ఉంటుంది. విశ్వసించిన వారికి మాత్రం ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. కానీ ఆత్మానుభవ చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎవరైతే పరిశుద్ధాత్మదేవుని పొందుకుని ఉంటారో వారు మాత్రమే ఆ సంగతులన్నీ గ్రహిస్తారు. ఎవరైతే ఆత్మ సహాయం లేదో, ఎవరైతే లోకంలో ఉంటారో, ప్రకృతి సంబంధమైన వారు ఎవరైతే ఉంటారో వారు ఎంత మాత్రమో ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకోలేరు. వారికి అర్థం కాదు, ఇది వెర్రితనంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో వారు మాత్రమే జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని పొందుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనల్ని రక్షించెను. మన నీతి క్రియల చేత, మనం చేసిన నీతిని అనుసరించి క్రియల చేత మనం రక్షింపబడలేదు. తన కనికరము చేత పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం ద్వారా మనం రక్షింపబడ్డాము. బాప్తిస్మం ద్వారా ఆత్మ మనకు వచ్చినప్పుడు మనకి ఏ స్వభావం వస్తుంది? నూతన స్వభావం వస్తుంది. ఆ నూతన స్వభావం ద్వారానే మనం రక్షింపబడగలుగుతాం తప్ప మళ్ళీ పాత స్వభావం ఉంటే మనం శిక్షలోకి వెళ్ళిపోతాం. ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మనకి నూతన స్వభావం వస్తుంది. దాని ద్వారా మాత్రమే మనం రక్షింపబడగలం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనం ఆయన కృప వలన ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. తీర్చబడి దేని నిమిత్తం మనం నిరీక్షణ కలిగి ఉన్నాం? నిత్యజీవమును గూర్చిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రము సిగ్గుపరచదు. ఆయన ఎంత నిరీక్షణించిన వాడు తల ఎత్తుకుని ఉంటాడు తప్ప ఎంత మాత్రము సిగ్గుపడడు.
ఈ నిరీక్షను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో ఆయన ద్వారా మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సమృద్ధిగా మనకి అందిస్తాడు, మన మీద కుమ్మరిస్తాడు. ఆయనే ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, ఎవరైతే మారు మనసు పొంది తమ పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, బాప్తిస్మం ద్వారా ఎవరైతే ఆయనలోనికి వస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వరం పొందగలుగుతాం. ఆ వరం పొందినప్పుడు ఆయన మనలోనికి నివసించడానికి వస్తాడు. నివసించడానికి వచ్చి ఆయన మనలో ఉండి మనకి నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఆ నూతన స్వభావం ద్వారా మనం దేవుని చిత్తాన్ని మనం జరిగించగలం. ఆయన యొక్క కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మన నీతికి రాయరాలు ఎంత మాత్రము పని చెయ్యవు, పనికి రావు. ఆయన మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక ఆయన కనికరమును బట్టి మనం, ఆయన రక్తాన్ని బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. కాబట్టి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మకార్యాలు మనం చేయగలం. ఎప్పుడైతే మనం ఆత్మను అనుసరించి నడకకుండా మన ఇష్టానుసారంగా వెళ్తే అప్పుడు ఆత్మ సహాయం మనకు అందదు, ఆత్మకి సంతోషం ఉండదు. ప్రతి ఒక్కరూ నీతిని అనుసరించి, దేవుని యొక్క నీతిని, యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ఆత్మ యొక్క సహాయం మనకు ఎల్లప్పుడూ అందుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణపు నియమముల నుండి నన్ను విడిపించెను. ఇప్పుడు ఆత్మ సహాయం ఉన్నవారు ఎలా ఉన్నారు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు వారిని ప్రభువుగా అంగీకరించి తమ పాపాలను ఒప్పుకొని ఎవరైతే ఆయనలోనికి వస్తారో వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధాత్మదేవుని యొక్క నియమం ఏం చేస్తుంది? మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది, పాప మరణముల నుంచి తప్పిస్తుంది, విడిపిస్తుంది. ఎవరైతే ఆత్మలో ఉండి, ఆత్మ సహాయంలో ఉండి, ఆత్మతో అన్యోన్య సహవాసం గలవారై ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసంలో ఉంటారో వారు మాత్రమే శిక్ష నుంచి తప్పింపబడతారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మనకు శిక్ష నుంచి తప్పింపబడాలి అంటే ఆయన్ని అంగీకరించాలి. ఆయన్ని తిరిగి లేపిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మనల్ని కూడా తిరిగి లేపుతాడు. యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు. 11వ వచనం, మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. యేసుక్రీస్తు వారిని లేపిన దేవుడు మనలో కూడా తన ఆత్మను పెట్టి తన ఆత్మ ద్వారా మనల్ని లేపుతాడు, జీవింపజేస్తాడు. మృతుల్లో నుండి యేసుప్రభు వారిని లేపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఏం చేస్తున్నాడు దేవుడు? తన ఆత్మ ద్వారా తన ఆత్మను మనలో ఉంచి. ఎప్పుడు ఆత్మ మనలో ఉంటుంది? దేవుని కార్యాలు చేసినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా ఆయన కృపలో ఉన్నప్పుడు, ఆత్మ మనలో సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా దేవుడు మనల్ని జీవింపజేస్తాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. తన కుమారుని ఎలాగైతే తిరిగి లేపాడో మనల్ని కూడా ఆయన తిరిగి లేపుతాడు. లేపడానికి సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని మాత్రమే దేవుడు తిరిగి లేపుతాడు. ఎవరైతే లోకానికి బానిసలైపోయి మళ్ళీ తిరిగి వాటి వైపు వెళ్ళిపోతారో వారిని దేవుడు ఎంతమాత్రం ఒప్పుకోడు. వారు నరకానికి జారిపోతారు, నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి అదే 9వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం,
దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో ఉంటే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. ఎవరైతే ఆత్మ కలిగి ఉంటారో వారు మాత్రమే యేసుప్రభు వారికి సంబంధి. వారిని మాత్రమే ఆయన రక్షిస్తాడు, వారికి కృప అనుగ్రహిస్తాడు. లేదు శరీర సంబంధంగా దేవుని ఆరాధిస్తే ఎంత మాత్రం ఆయన సంబంధి కాదు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే ఆత్మని సంతోషపెడతారో వారు మాత్రమే దేవునికి సంతోషం ఇచ్చేవారుగా ఉంటారు. దేవుడు వారిని కనికరిస్తాడు. మన నీతి కార్యాల వల్ల మనం రక్షింపబడం, ఆయన కనికరము చేత కృపచేత మాత్రమే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఎవరైతే ఆత్మని సంతోషపెడతారో వారు మాత్రమే దేవునికి అనుకూలంగా ఉంటారు, దేవుని రాజ్యంలో పాలిభాగస్తులై ఉంటారు. దేవుడు వారిని మాత్రమే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తిరిగి లేపుతారు. ఆయన ఆలస్యం చేయక త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే మనం ఆత్మతో పాలిభాగస్తులే ఉండాలి. ఆత్మను అంగీకరించి అన్యోన్య సహవాసం గలవారై పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాల్లో మనం పాలు పంపులు పొందినప్పుడు మాత్రమే మనం అంగీకరింపబడతాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసంలో మనం లేకపోతే, ఆయనకు మనం ఇబ్బంది కలిగి చేసిన, ఆయన్ని మనం దుఃఖపెట్టినా ఆయన మన నుంచి దూరంగా ఉంటాడు. ఆయన నుంచి సహాయం మనకు ఎంతమాత్రం అందదు. సహాయం అందాలి అంటే ఆయన మనం సంతోషపెట్టాలంటే ఎల్లప్పుడూ మనం దేవునితో సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలంటే 26వ వచనం, 8వ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మన బలహీనతల్ని ఎరిగినవాడు గనక మనకు సహాయం చేసి మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేయాలో మనకు తెలియదు. ఎప్పుడైతే మన ఆత్మ మీద ఆధారపడి దేవునికి మనం విన్నవించుకోవాలనుకుంటే ఆత్మ మనకేం కావాలో ఆయనే ప్రార్థన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యం కాని వాటిని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. మనకేం కావాలో ఆయనే దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఏం అడగాలో కూడా ఆయనే చెప్తాడు. ఆయనే మన తరపున దేవునికి తెలియజేస్తాడు. ఎప్పుడు? ఆయన యందు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, సహోదరుల యందు ప్రేమ కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో మనం పాలిభాగస్తులు ఉన్నప్పుడు ఆత్మ సహాయాన్ని మనకి దేవుడు అందిస్తాడు. అప్పుడు మాత్రమే మనకి దేవునికి మనకి మధ్యలో ఉన్న ఎడబాటును తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసి మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నాడు. తానే మనకు సహాయం చేస్తున్నాడు. ఏం చేయాలో మనకు తెలియదు, ఎలా నడవాలో మనకు తెలియదు. ఆయనే మన తరపున ప్రతి విషయాన్ని నేర్పించి ఆయన వచ్చినప్పుడు మనకి తన వాటిలో ఏదైతే యేసుప్రభు వారు మనకి తెలియజేశారో వీటిని విన్నాడో ఆయన దాన్నే మనకి జ్ఞాపకం చేస్తాడు. యేసుప్రభు వారు ఏమన్నారు? ఆదరణకర్త వచ్చినప్పుడు నా వాటిలో తీసుకుని నన్ను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన నా వాటిలోంచి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపచ్చును. ఏదైతే యేసుప్రభు వారు మనకి వాక్యాన్ని తెలియజేశారో, ఏదైతే విన్నారో
పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభువు వారు ఏదైతే చెప్పగా విన్నారో దాన్ని మాత్రమే మనకి తెలియజేస్తారు. అవి మాత్రమే మనకు తెలియజేసి జరగబో సంగతులు కూడా మనకి తెలియజేస్తారు. ఆత్మ మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఆయన ప్రతి విషయాన్ని మనకి తెలియజేసి ఏ విధంగా నడవాలో ఆ నడిపింపును మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆత్మ ద్వారా మాత్రమే మనం దేవుల్లో ముందు కొనసాగలం. ఏం చేయాలో ఎలా నడవాలో మనకి తెలియాలి అంటే ఆత్మ మీద ఆధారపడినప్పుడే, ఆయన ఆలయంగా మనం ఉన్నప్పుడే, ఆయన మనలో నివసించినప్పుడు మాత్రమే ప్రతి కార్యాన్ని మనం చేయగలం. లేదు ఆయన మనలో సంతోషంగా లేడు అంటే మనం ఏ కార్యాన్ని కూడా మనం చెయ్యలేం. ప్రతిదీ మనకి వ్యతిరేకంగానే ఉంటుంది. దేవుడు మనకి ఏ విధమైన సహాయం మనకి అందించడు. ఆత్మ మనలో సంతోషంగా ఉంటే దేవుడి కార్యాలు మనకి సఫలమవుతాయి. లేదు మన ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోతే ఆయన దుఃఖపడతాడు, ఆయన సహాయం మనకి అందదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అందాలి అంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారై ఎటువంటి అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు. లోకానుసారమైన ఎటువంటి కార్యాలకి మనం వెళ్ళకూడదు. ఇజ్రాయేల్కి ఏమన్నాడు? మీ లోపల ఉన్న అన్యదేవతలు తీసేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాటిని తీసివేసినప్పుడు మాత్రమే ఆత్మ మీకు సహాయం అందుతుంది. మీ నిమిత్తం ఆయన దుఃఖపడతాడు. అలాగే మన లోపల ఉన్న లోక సంబంధమైన ఆచారాలు కానీ అలవాట్లు కానీ ఎటువంటి పద్ధతులైన మనలో ఉండకూడదు. అవి ఉన్నప్పుడు శరీర సంబంధమైన కార్యాలు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో పని చేయడు, మనలో ఉండడు. వాటిని తొలగించుకున్నప్పుడు మాత్రమే ఆయన మనకి సహాయకారిగా ఉంటాడు. సహాయకారిగా ఉండాలంటే ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు మన తరపున ఆయనే మనకేం కావాలో విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మనం ఆయన కృపలో ఉండాలి. కృపలో ఉన్నప్పుడు మాత్రమే మనం రక్షింపబడగలం. ఆయన ఉచితంగా మనకు కృపను అందజేస్తున్నాడు. మనం చేసిన పాపాలకి తన రక్తాన్ని ఇచ్చి మన పాపాలను కడిగి తిరిగి మనల్ని దేవునికి దగ్గర చేసి మనకు ఆజ్ఞలు ఇచ్చారు. మీరు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే తండ్రి యొద్దకు వస్తారని ప్రతి ఆజ్ఞని మనకి ఇచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు గల ఆజ్ఞ ప్రకారం బ్రతికినప్పుడే మనకి నిత్యజీవం ఉంటుంది. పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి మనకి దారి చూపాడు. దేవునికి దూరం అయిపోయిన మనల్ని తిరిగి దేవునికి దగ్గర చేసి మనకు ఆత్మ సహాయాన్ని అందించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసంలో మీరు ఉండండి. ఆయన ద్వారా మాత్రమే మీరు దేవుని యొద్దకు రాగలరు. ఆయన సహవాసంలో ఉండి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ మార్గం ద్వారా మీరు తండ్రి యొద్దకు వెళ్ళగలరని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకుని ఆత్మతో మనం ఎల్లప్పుడూ పాలు పంపుల్లో ఉండాలని. మనం దేవుని ఆలయం అన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే ఎటువంటి అపవిత్రతకి చోటు ఇవ్వకూడదు, ఎటువంటి శరీర కార్యాలకి చోటు ఇవ్వకూడదు. శరీర కార్యాలు శరీరాన్ని పాడు చేస్తే దేవుడు మనం పాడు చేస్తాడు. కాబట్టి ఎటువంటి శరీర కార్యాలకు కానీ లోక సంబంధమైన అలవాట్లకు కానీ ఆలోచనలకు కానీ మనం తావు ఇవ్వకుండా ఆత్మ సహాయంతో మనం ఆత్మపూర్లుగా మనం ఉంటే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మీ ఆత్మ సహాయం తండ్రి ఎల్లప్పుడూ మా మీద ఉంచండి నాయన. మీ ఆత్మ సంతోషంగా ఉంటేనే తండ్రి మేము ఎల్లప్పుడూ మీ సన్నిధిలో ఉంటాం తండ్రి. లోక సంబంధమైన ఎటువంటి కార్యాలకి మేము తావు ఇవ్వకుండా, ఎటువంటి ఆలోచనలకు కానీ ఎటువంటి పద్ధతులకు కానీ మేము వెళ్ళకుండా మీ ఆత్మ సహాయాన్ని మాకు అందించి తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, సహాయం చేయండి తండ్రి. నేను మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేయండి. గ్రహించగలిగే శక్తిని, ఆ విధంగా బ్రతకగలిగే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నామా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.